ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా స్తోత్రాలు, అద్వితీయుడ వందనాలు, ఆరాధ్యనీయుడ మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ కృప చూపించి మీ రక్షణ మాకు అనుగ్రహించి మీ రెక్కల చాటున మా అందరినీ భద్రపరిచి ఆయన ఈ ఉదయకాలంలో సజీవ లెక్కల్లో మా అందరిని నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు. ఈరోజు చూడాలని అనేకులు ఆశపడి ఉన్నప్పటికీ అయా వారికి లేని భాగ్యము ధన్యత మాకు దయచేశారు తండ్రి. అయా మేమేదో గొప్పవారమని, అయా మేమేదో భక్తిపరులమని కాదు గాని మీ కృప చొప్పునే మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. అయోగ్యులమైనప్పటికీ అయా మా పైన మీరు కృప చూపిస్తూ వస్తున్నందుకు మీకే స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను అని కీర్తన గ్రంథం 28వ అధ్యాయము 7వ వచనం ద్వారా కీర్తనకారుడు అవును తండ్రి కీర్తిస్తూ ఉన్నాడు. అవును ప్రభువా, ఆయన మీ యందు నమ్మిక ఉంచిన వారికి తప్పకుండా సహాయం కలుగుతుంది తండ్రి. అయ్యవారికి మీరు కేడెముగాను ఆశ్రయముగాను ఉంటారు నాయన. ఎంతమంది బిడ్డలైతే ఉదయకాలాన లేవగానే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో అయా వారి కేడము, వారి యొక్క ఆశ్రయము మీరై ఉండండి తండ్రి. అయా ఎవరైతే బిడ్డలు అయా ఈ ఉదయాన్న మీ యందు నమ్మిక ఉంచి ఉంటున్నారో వారికి సహాయం దయచేయండి. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే విశ్వాసము ఎంతమందిలో అయితే ఉందో నాయనా, వారి విశ్వాసానికి తగిన ఫలమును వారు ఫలించే కృపా సహాయమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున తండ్రి మా ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నాము నాయన. ఆయా ప్రాంతాలకు వెళుతూ ఉండంగా, పనుల నిమిత్తం తండ్రి ప్రయాణిస్తూ ఉండంగా ప్రతి ఒక్క బిడ్డకు మీ రక్షణ దయచేయండి, మీ కాపుదల దయచేయండి. ఏ అపాయము, ఏ ప్రమాదము ఏవిని వారిని ముట్టకుండా అయా వారి ప్రయాణమంతటిని సురక్షితముగా మార్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన మీ చిత్తమేమిటో ఈరోజు గ్రహించి మీ చిత్తానుసారముగా తండ్రి మా జీవితాలను మార్చండి. మీ నామానికి అవమానకరముగాను ఆయాసకరముగాను మేము ఉండకుండా మీ నామాన్ని ఘనపరిచే విధంగా మా జీవితాలు ఉండడానికి కృప చూపించండి తండ్రి. అదేవిధంగా అయ్యా ఈ రోజున ఎవరైతే బిడ్డలు ఎగ్జామ్స్